క్రమశిక్షణకు మారుపేరైన మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు టాలీవుడ్‌తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు రేపాయి. ఇంటి సమస్య కాస్త రచ్చకెక్కి పోలీస్ కేసు దాకా వెళ్లింది. ఇక మోహన్ బాబు గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఈ గొడవలు కాస్త తారాస్థాయికి చేరుకున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఎక్కడ చూసినా మోహన్ బాబు ఇంటి గొడవల వార్తలే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా నుంచి మంచు ఫ్యామిలీకి సంబంధించిన పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఇంట్లో కూర్చొని పరిష్కరించుకోవాల్సిన సమస్య కాస్త రచ్చకెక్కి ఏకంగా పోలీస్ కేసుల దాకా వెళ్లాయి. ఇక మోహన్ బాబు దాడి చేయటం, ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఈ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇందులో తప్పెవరిదైనా మోహన్ బాబు భార్య మనోజ్ తల్లి నిర్మలమ్మ మాత్రం తెగ కుమిలిపోతుంది. అయితే ఇప్పటి వరకు ఆమె ఈ గొడవలపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా ద్వారా తన తల్లికి బర్త్డే విషెస్ చెప్పాడు మనోజ్. తల్లితో కలిసున్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన అతను, హ్యాపీ బర్త్డే అమ్మా, మన కుటుంబానికి నువ్వు హృదయం లాంటి దానివి. నీ ఆత్మధైర్యం ప్రతిరోజు నన్ను ఇన్స్పైర్ చేస్తుంది. నీ ప్రేమ అభిమానాల వల్ల అందరం కలిసి ఉండగలుగుతున్నాం. నీకు ఎల్లప్పుడూ మంచి జరగాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏం జరిగినా సరే నువ్వెప్పుడు మాకు అండగా నిలబడ్డావు. అదేవిధంగా నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను. నిన్ను చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను తల్లి అని అమ్మపై ప్రేమకు అక్షర రూపం ఇచ్చాడు మనోజ్. మనోజ్ షేర్ చేసిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు. మంచు ఫ్యామిలీలో గొడవలు ముగిసిపోవాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరైన మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు టాలీవుడ్‌తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు రేపాయి. ఇంటి సమస్య కాస్త రచ్చకెక్కి పోలీస్ కేసు దాకా వెళ్లింది. ఇక మోహన్ బాబు గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఈ గొడవలు కాస్త తారాస్థాయికి చేరుకున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఎక్కడ చూసినా మోహన్ బాబు ఇంటి గొడవల వార్తలే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా నుంచి మంచు ఫ్యామిలీకి సంబంధించిన పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఇంట్లో కూర్చొని పరిష్కరించుకోవాల్సిన సమస్య కాస్త రచ్చకెక్కి ఏకంగా పోలీస్ కేసుల దాకా వెళ్లాయి. ఇక మోహన్ బాబు దాడి చేయటం, ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఈ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇందులో తప్పెవరిదైనా మోహన్ బాబు భార్య మనోజ్ తల్లి నిర్మలమ్మ మాత్రం తెగ కుమిలిపోతుంది. అయితే ఇప్పటి వరకు ఆమె ఈ గొడవలపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా ద్వారా తన తల్లికి బర్త్డే విషెస్ చెప్పాడు మనోజ్. తల్లితో కలిసున్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన అతను, హ్యాపీ బర్త్డే అమ్మా, మన కుటుంబానికి నువ్వు హృదయం లాంటి దానివి. నీ ఆత్మధైర్యం ప్రతిరోజు నన్ను ఇన్స్పైర్ చేస్తుంది. నీ ప్రేమ అభిమానాల వల్ల అందరం కలిసి ఉండగలుగుతున్నాం. నీకు ఎల్లప్పుడూ మంచి జరగాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏం జరిగినా సరే నువ్వెప్పుడు మాకు అండగా నిలబడ్డావు. అదేవిధంగా నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను. నిన్ను చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను తల్లి అని అమ్మపై ప్రేమకు అక్షర రూపం ఇచ్చాడు మనోజ్. మనోజ్ షేర్ చేసిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు. మంచు ఫ్యామిలీలో గొడవలు ముగిసిపోవాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరైన మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు టాలీవుడ్‌తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు రేపాయి. ఇంటి సమస్య కాస్త రచ్చకెక్కి పోలీస్ కేసు దాకా వెళ్లింది. ఇక మోహన్ బాబు గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఈ గొడవలు కాస్త తారాస్థాయికి చేరుకున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఎక్కడ చూసినా మోహన్ బాబు ఇంటి గొడవల వార్తలే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా నుంచి మంచు ఫ్యామిలీకి సంబంధించిన పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఇంట్లో కూర్చొని పరిష్కరించుకోవాల్సిన సమస్య కాస్త రచ్చకెక్కి ఏకంగా పోలీస్ కేసుల దాకా వెళ్లాయి. ఇక మోహన్ బాబు దాడి చేయటం, ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఈ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇందులో తప్పెవరిదైనా మోహన్ బాబు భార్య మనోజ్ తల్లి నిర్మలమ్మ మాత్రం తెగ కుమిలిపోతుంది. అయితే ఇప్పటి వరకు ఆమె ఈ గొడవలపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా ద్వారా తన తల్లికి బర్త్డే విషెస్ చెప్పాడు మనోజ్. తల్లితో కలిసున్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన అతను, హ్యాపీ బర్త్డే అమ్మా, మన కుటుంబానికి నువ్వు హృదయం లాంటి దానివి. నీ ఆత్మధైర్యం ప్రతిరోజు నన్ను ఇన్స్పైర్ చేస్తుంది. నీ ప్రేమ అభిమానాల వల్ల అందరం కలిసి ఉండగలుగుతున్నాం. నీకు ఎల్లప్పుడూ మంచి జరగాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏం జరిగినా సరే నువ్వెప్పుడు మాకు అండగా నిలబడ్డావు. అదేవిధంగా నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను.
నిన్ను చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను తల్లి అని అమ్మపై ప్రేమకు అక్షర రూపం ఇచ్చాడు మనోజ్. మనోజ్ షేర్ చేసిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు. మంచు ఫ్యామిలీలో గొడవలు ముగిసిపోవాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరైన మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు టాలీవుడ్ తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు రేపాయి. ఇంటి సమస్య కాస్త రచ్చకెక్కి పోలీస్ కేసు దాకా వెళ్ళింది. ఇక మోహన్ బాబు గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఈ గొడవలు కాస్త తారాస్థాయికి చేరుకున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఎక్కడ చూసినా మోహన్ బాబు ఇంటి గొడవల వార్తలే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా నుంచి మంచు ఫ్యామిలీకి సంబంధించిన పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఇంట్లో కూర్చొని పరిష్కరించుకోవాల్సిన సమస్య కాస్త రచ్చకెక్కి ఏకంగా పోలీస్ కేసుల దాకా వెళ్లాయి. ఇక మోహన్ బాబు దాడి చేయటం, ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఈ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇందులో తప్పెవరిదైనా మోహన్ బాబు భార్య మనోజ్ తల్లి నిర్మలమ్మ మాత్రం తెగ కుమిలిపోతుంది. అయితే ఇప్పటి వరకు ఆమె ఈ గొడవలపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా ద్వారా తన తల్లికి బర్త్డే విషెస్ చెప్పాడు మనోజ్. తల్లితో కలిసిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన అతను, హ్యాపీ బర్త్డే అమ్మా, మన కుటుంబానికి నువ్వు హృదయం లాంటి దానివి. నీ ఆత్మధైర్యం ప్రతిరోజు నన్ను ఇన్స్పైర్ చేస్తుంది. నీ ప్రేమ అభిమానాల వల్ల అందరం కలిసి ఉండగలుగుతున్నాం. నీకు ఎల్లప్పుడూ మంచి జరగాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏం జరిగినా సరే నువ్వెప్పుడు మాకు అండగా నిలబడ్డావు. అదే విధంగా నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను. నిన్ను చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను తల్లి అని అమ్మపై ప్రేమకు అక్షర రూపం ఇచ్చాడు మనోజ్. మనోజ్ షేర్ చేసిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు. మంచు ఫ్యామిలీలో గొడవలు ముగిసిపోవాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరైన మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు టాలీవుడ్ తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు రేపాయి. ఇంటి సమస్య కాస్త రచ్చకెక్కి పోలీస్ కేసు దాకా వెళ్ళింది. ఇక మోహన్ బాబు గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఈ గొడవలు కాస్త తారాస్థాయికి చేరుకున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఎక్కడ చూసినా మోహన్ బాబు ఇంటి గొడవల వార్తలే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా నుంచి మంచు ఫ్యామిలీకి సంబంధించిన పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఇంట్లో కూర్చొని పరిష్కరించుకోవాల్సిన సమస్య కాస్త రచ్చకెక్కి ఏకంగా పోలీస్ కేసుల దాకా వెళ్లాయి. ఇక మోహన్ బాబు దాడి చేయటం, ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఈ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇందులో తప్పెవరిదైనా మోహన్ బాబు భార్య మనోజ్ తల్లి నిర్మలమ్మ మాత్రం తెగ కుమిలిపోతుంది. అయితే ఇప్పటి వరకు ఆమె ఈ గొడవలపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా ద్వారా తన తల్లికి బర్త్డే విషెస్ చెప్పాడు మనోజ్. తల్లితో కలిసిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన అతను, హ్యాపీ బర్త్డే అమ్మా, మన కుటుంబానికి నువ్వు హృదయం లాంటి దానివి. నీ ఆత్మధైర్యం ప్రతిరోజు నన్ను ఇన్స్పైర్ చేస్తుంది. నీ ప్రేమ అభిమానాల వల్ల అందరం కలిసి ఉండగలుగుతున్నాం. నీకు ఎల్లప్పుడూ మంచి జరగాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏం జరిగినా సరే నువ్వెప్పుడు మాకు అండగా నిలబడ్డావు. అదే విధంగా నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను. నిన్ను చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను తల్లి అని అమ్మపై ప్రేమకు అక్షర రూపం ఇచ్చాడు మనోజ్. మనోజ్ షేర్ చేసిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు. మంచు ఫ్యామిలీలో గొడవలు ముగిసిపోవాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరైన మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు టాలీవుడ్ తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు రేపాయి. ఇంటి సమస్య కాస్త రచ్చకెక్కి పోలీస్ కేసు దాకా వెళ్ళింది. ఇక మోహన్ బాబు గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఈ గొడవలు కాస్త తారాస్థాయికి చేరుకున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఎక్కడ చూసినా మోహన్ బాబు ఇంటి గొడవల వార్తలే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా నుంచి మంచు ఫ్యామిలీకి సంబంధించిన పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఇంట్లో కూర్చొని పరిష్కరించుకోవాల్సిన సమస్య కాస్త రచ్చకెక్కి ఏకంగా పోలీస్ కేసుల దాకా వెళ్లాయి. ఇక మోహన్ బాబు దాడి చేయటం, ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఈ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇందులో తప్పెవరిదైనా మోహన్ బాబు భార్య మనోజ్ తల్లి నిర్మలమ్మ మాత్రం తెగ కుమిలిపోతుంది. అయితే ఇప్పటి వరకు ఆమె ఈ గొడవలపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా ద్వారా తన తల్లికి బర్త్డే విషెస్ చెప్పాడు మనోజ్. తల్లితో కలిసిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో
మాధ్యమాల్లో షేర్ చేసిన అతను హ్యాపీ బర్త్డే అమ్మా, మన కుటుంబానికి నువ్వు హృదయం లాంటి దానివి. నీ ఆత్మధైర్యం ప్రతిరోజు నన్ను ఇన్స్పైర్ చేస్తుంది. నీ ప్రేమ అభిమానాల వల్ల అందరం కలిసి ఉండగలుగుతున్నాం. నీకు ఎల్లప్పుడూ మంచి జరగాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏం జరిగినా సరే నువ్వెప్పుడు మాకు అండగా నిలబడ్డావు. అదే విధంగా నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను. నిన్ను చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాను తల్లి అని అమ్మపై ప్రేమకు అక్షర రూపం ఇచ్చాడు మనోజ్. మంచు మనోజ్ షేర్ చేసిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఎమోషనల్ కామెంట్స్ పెడుతున్నారు. మంచు ఫ్యామిలీలో గొడవలు ముగిసిపోవాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరైన మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు టాలీవుడ్ తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు రేపాయి. ఇంటి సమస్య కాస్త రచ్చకెక్కి పోలీస్ కేసు దాకా వెళ్ళింది. ఇక మోహన్ బాబు గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఈ గొడవలు కాస్త తారాస్థాయికి చేరుకున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఎక్కడ చూసినా మోహన్ బాబు ఇంటి గొడవల వార్తలే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా నుంచి మంచు ఫ్యామిలీకి సంబంధించిన పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఇంట్లో కూర్చొని పరిష్కరించుకోవాల్సిన సమస్య కాస్త రచ్చకెక్కి ఏకంగా పోలీస్ కేసుల దాకా వెళ్లాయి. ఇక మోహన్ బాబు దాడి చేయటం, ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఈ గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇందులో తప్పెవరిదైనా మోహన్ బాబు భార్య మనోజ్ తల్లి నిర్మలమ్మ మాత్రం తెగ కుమిలిపోతుంది. అయితే ఇప్పటి వరకు ఆమె ఈ గొడవలపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా ద్వారా తన తల్లికి బర్త్డే విషెస్ చెప్పాడు మనోజ్. తల్లితో కలిసిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన అతను హ్యాపీ బర్త్డే అమ్మా, మన కుటుంబానికి